కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రసంగాన్ని అందరికీ నమస్కారం, బాగున్నారా అంటూ ఆరంభించిన గడ్కరీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి సామాజిక దృక్పథం తమకు ఆదర్శమని అన్నారు. మీ జిల్లాకు రావడం ఆనందంగా ఉంది, ఇక్కడి ప్రజల సమస్యలు నేరుగా వినే అవకాశం దక్కింది అని చెప్పారు. గడ్చిరోలి జిల్లాలో జరిగిన మార్పులు గుర్తు చేస్తూ చీకటిలో దీపం వెలిగించాలి అని వ్యాఖ్యానించారు. పేదలకు ఆహారం, నివాసం, వస్త్రం అవసరమని, అందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ప్రతి యువకుడికి ఉపాధి లభించాలన్నదే మా లక్ష్యం అని తెలిపారు. వ్యవసాయ శాస్త్రంపై తనకున్న ఆసక్తితో ఇప్పటి వరకు 13 డాక్టరేట్ డిగ్రీలు పొందినట్లు తెలిపారు. నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు డ్యాముల్లో, చెరువుల్లో పూడిక తీయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఆశించకుండా మేమే సాయంగా నిలుస్తాం అని తెలిపారు. దీనివల్ల నీటి సమస్యలు తీరడంతో రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని నమ్మకం వ్యక్తం చేశారు. వాజ్పేయి గారి ఆదేశాలతో 33 ఏళ్ల వయసులో గ్రామాలకు రహదారి కనెక్టివిటీ ప్రారంభించాం. అదే ప్రస్తుత గ్రామ సడక్ యోజన్ అని గడ్కరీ గుర్తు చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలో 2511 కిలోమీటర్ల హైవేలు ఉండగా ఇప్పుడు దాదాపు 5000 కిలోమీటర్లకు పెరిగాయి అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన రహదారి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు పిక్చర్ ఇంకా మిగిలి ఉంది అంటూ ప్రజల్లో ఆసక్తి రేపారు. ములుగు, ఆదిలాబాద్ వంటి ఆదివాసీ జిల్లాలకు జాతీయ రహదారి కనెక్టివిటీ కల్పిస్తామని తెలిపారు. నీరు, విద్యుత్, రవాణా ఇవన్నీ అభివృద్ధికి మూల స్తంభాలు అన్నారు. 17,000 కోట్ల వ్యయంతో 1,00,000 కోట్ల రూపాయల విలువైన గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 4,500 కోట్లతో గ్రీన్వే పనులు జరుగుతున్నాయని, ఆసియాలోనే అతి పెద్ద టన్నల్ నిర్మాణం కూడా ముందుకెళ్తోందని వెల్లడించారు. అతిథి దేవోభవ, అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, ఆనరబుల్ ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ ఇంతమంది ఈ వేదికపైకి వేంచేశారంటే ఈ ప్రాంత ప్రజలకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి పక్కనున్న మహారాష్ట్రకు ఉన్నటువంటి అనుసంధానాన్ని పెంచేందుకు గౌరవనీయులైన నితిన్ గడ్కరీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించిన మన మంత్రివర్యులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. నితిన్ గడ్కరీ గారు మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న బహుశా లాంగెస్ట్ సర్వింగ్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు. ఈ లాంగ్ సర్వీస్ అనేది కేవలం సంవత్సరాల రూపంలోనే కాదు. మే ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ టు లైట్ ది ల్యాంప్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ ఇనాగ్రేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. నితిన్ గడ్కరీ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అనసూయ సీతక్క గారు, స్థానిక ఎంపీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే మేడం హరీష్ గారు అందరూ కలిసి జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయాలి. జ్యోతిష్మదీన్ ద్వాసాదయామి జ్యోతిష్కృతం ద్వాసాదయామి జ్యోతిర్విదం ద్వాసాదయామి స్వదీన్ ఆసాదయామి జ్వలంతీన్ ఆసాదయామి మల్మలా భవంతీన్ ఆసాదయామి ప్యమానాన్ ఆసాదయామి రోచమానాన్ ఆసాదయామి జస్రాన్ సాదయామి బృహజ్యోతిషం ద్వాసాదయామి బోధయంతీన్ ఆసాదయామి జాగ్రతీన్ సాదయామి ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిరృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతం శకునేర్యదశాకునం మృగస్య ధృతమక్ష్ణయా తద్విషద్భ్యో శామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్ పరశురస్తు దే నివాతే త్వాభివర్షదు
स्वस्ति देस्तु वनस्पते स्वस्ति मेस्तु वनस्पते नमस्य कृत्सदे వేద పండితులకు ధన్యవాదాలతో అభివృద్ధి లేకపోవటం ఒక నైరాస్యమైతే అభివృద్ధి కోసం ఆశాజ్యోతి అలాంటి జ్యోతిని వెలిగించిన గౌరవ ముఖ్య అతిథి వర్యులకు గౌరవ కేంద్ర మంత్రులకు గౌరవ రాష్ట్ర మంత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తుంది వేదిక. హరీష్ కుమార్ గారు. ఇందాకే అనుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని మహారాష్ట్రతో పక్క రాష్ట్రాలతో అనుసంధానం చేస్తున్న నేషనల్ హైవేస్ కానీ ఇప్పటికే ఉన్న హైవేస్ని మరింత వైశాల్యం పెంచటం సర్వీస్ రోడ్స్ని ఇంప్రూవ్ చేయటం ఇలా ప్రజలకు రవాణాకు అభివృద్ధికి కారకము ప్రేరకమైన రోడ్లను అంకితం చేస్తున్న ఈ సభలో ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులైన శాసన సభ్యులు శ్రీమతి కోవలక్ష్మి గారు తొలి పలుకులు పలుకుతారు. మేడం కోవలక్ష్మి గారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మన హైవే మన 4 లైన్ మనకు మంచిర్యాల నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు మరి పూర్తి కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గవర్నర్లు పెద్దలు మన 4 లైన్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారు గౌరవనీయులు పెద్దలు మరి వారు రావడం తర్వాత వారితో పాటు మన కేంద్ర మంత్రులు మన కిషన్ రెడ్డి అన్న గారికి గౌరవనీయులు పెద్దలు మన బండి సంజయ్ అన్న గారికి మరి గౌరవ మరి మా R&B మినిస్టర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం మరి మన అన్నగారికి తర్వాత మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన సీతక్క గారికి మరి స్టేజ్ మీద ఉన్నవంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా అందరికీ స్టేజ్ మీద ఉన్నారు ఎక్కువ మంది కాబట్టి అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈరోజు మరి ఏదైతే హైవే పూర్తి చేయడం జరిగింది కానీ కొంత చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయి. మరి ఏవైతే మన హైవే పక్కన ఉన్న ఏవైతే మన ఇండ్లు ఉన్నాయో వీటికి చిన్న చిన్నగా రోడ్స్ కానీ మన ఏవైతే సర్వీస్ రోడ్స్ కానివ్వండి లైటింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి సార్. మరి మీరు ఇవన్నీ కూడా మరి DBL కంపెనీ వాళ్ళు ఇటు మా బార్డర్ లో తీసుకోవడం జరిగింది. మరి DBL కంపెనీ వాళ్ళకి పూర్తిగా కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మనకు రెబ్బెన మండల్ ఉంది సార్ రెబ్బెన మండల్లో మరి ఏదైతే మనకు దాదాపు కన్యాకుమారి నుంచి అయితే మన ఇటు ఢిల్లీ దాకా కానీ అటు అన్ని కూడా మరి ఎక్కడ కూడా మనకు ఎక్కువ శాతం మనకు రైల్వే నడుస్తుందంటే మనకు రెబ్బెన నుంచి మనకు కాజ్ నగర్ తర్వాత మంచిర్యాల ఈ ప్రాంతం నుంచి ఎక్కువ రైల్స్ వెళ్తున్నాయి. కాబట్టి మరి మాది రెబ్బెన మండల్లో మరి అవతల గంగాపూర్ దేవస్థానం కూడా వెంకటేశ్వర దేవస్థానం ఉంది. అక్కడ ఓవర్ బ్రిడ్జ్ కావాలి సార్. ఎందుకంటే దాదాపు 15 మరి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అటు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి స్థానిక ఎంపీ గారు కూడా తెలుసు ఈ విషయం. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంలో గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉండే మరి కేంద్ర ప్రభుత్వంలో మన ఎంపీ గారు కూడా ఉండే మరి ఈసారి కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఉంది అధికారంలో మరి బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ బీజేపీ ఎంపీ గారే ఉన్నారు. కాబట్టి మరి ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ మన గంగాపూర్ మరి వెళ్ళే దారిలో మరి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి వచ్చే పోయే వాళ్లకు రవాణా సహకార మరి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. కాబట్టి మరి అది ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని ఈ సందర్భంగా మీకు ప్రజల తరఫున మేము కోరుతున్నాం సార్. మరి ఏవైతే ఫారెస్ట్ రోడ్స్ అన్ని కూడా మా దగ్గర శాంక్షన్ అయ్యి టెండర్ అయి ఉన్నాయి సార్. మరి ఇప్పటి వరకు కూడా మరి మాకు ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడంలో మరి పెండింగ్ లో ఉన్నాయి. మరి స్థానిక ఎంపీ గారు మరి వారి ద్వారా మేము కూడా మీకు ఇస్తున్నాం సార్, మీకు ఇచ్చాము. మరి ఏవైతే మరి రోడ్స్ కూడా పర్మిషన్స్ ఇప్పిస్తే బాగుంటది. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాలలో గూడాలలో మరి రోడ్స్ కూడా మరి పెండింగ్ లో ఉన్నాయి సార్. మరి మహారాష్ట్ర
బార్డర్కి వస్తేమో మహారాష్ట్ర మాత్రము ఫారెస్ట్ క్లియరెన్స్ పూర్తిగా ఉంది. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంకి వస్తే మాత్రము మరి ఫారెస్ట్ క్లియరెన్స్ లేవు. కాబట్టి మరి ఈరోజు మరి ఫారెస్ట్ క్లియరెన్స్ రోడ్స్ మరి కొమరంభీం జిల్లాలో ఆసిఫాబాద్ మరి పూర్తిగా కూడా మీరు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఈ ప్రాంతానికి రావడం, మరి ఈ రోడ్డు మరి చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ప్రత్యేకంగా మీకు మా ప్రాంతానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు ఆనరబుల్ ఎమ్మెల్యే ఆసిఫాబాద్ కోవలక్ష్మి గారికి. కొత్త తోవలు పరుస్తున్న ఈ సభ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, సిర్పూర్ ఎమ్మెల్యే గారి సందేశం. मंच पे उपस्थित लोकप्रिय नेता, परम आदरणीय सड़क परिवहन और राजमार्ग के मंत्री श्री नितिन जी गडकरी साहब, केंद्रीय मंत्री श्री किशन रेड्डी जी, केंद्रीय मंत्री श्री बंडी संजय कुमार जी, राज्य के मंत्री श्री कोमटिरेड्डी वेंकट रेड्डी जी, सीतक्का जी, हमारे विधायक दल के नेता श्री महेश्वर रेड्डी जी, हमारे विधायकगण, हमारे सांसद गोडम जी नगेश जी, पेद्दपल्ली के सांसद श्री गड्डम वंशी कृष्णा जी, विधान परिषद के सदस्य, आप सभी को मैं अभिवादन करता हूं। हमारे गडकरी जी, यहाँ के लोग मराठी बोलते हैं और हिंदी समझते हैं, तो इसलिए मैंने सोचा है कि हिंदी में बात करता हूं। इतनी खुशी हो रही है हमें आज की बातों से हम अभिव्यक्त नहीं कर पा रहे।